నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. మరి నిన్న ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి, సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో ఇందుకు మార్కెట్లు సెంటిమెంట్ ప్రభావం చూపించి నష్టాల్లో ముగిశాయి. బ్యారెల్ ముడి చమురు ధర 1.16% మేర తగ్గింది. $87.49 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో సింగపూర్ మినహా మిగిలినవన్నీ కూడా లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూల ధోరణిలో ఆరంభమయ్యాయి. మరి నిన్న నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది? నిన్న నిఫ్టీ 126 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 183 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది అనే దానికోసం సూచనలు సలహాలు తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మా మదుపర్ల కోసం ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది లైవ్లో ప్రైమ్ 9. తప్పనిసరిగా మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద 2 నెంబర్స్ షో అవుతుంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. 2 స్టాక్స్ మాత్రం అడగండి, స్పెల్లింగ్ చెప్పండి. తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనేది రెడీగా ఉంటారు. అలాగే ఏంటంటే మేము లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం. దాంట్లో కూడా అంటే మీకు ఎన్ని షేర్స్ ఉన్నాయో చెప్పొద్దు, ఓన్లీ మీరు ఎంతలో హోల్డ్ చేస్తున్నారు, ఏం కావాలి అడగండి అంతే. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి కుదురుతుంది. ఓకే, ఉన్న సమయంలో తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి అవకాశం తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రైమ్ 9 ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రైమ్ 9 ఎప్పుడు కూడా ప్రేక్షకుల పక్షమే. ఇక మరి ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఓకే రైట్. గుడ్ మార్నింగ్ అండి సార్. సార్ ఏంటి సార్ మరి నష్టాల్లో ఉన్నాయి మార్కెట్లో, మరి నిన్న ఈవేళ ఎలా ఉండబోతుంది సార్, బ్రీఫ్ ఇస్తారా? అంటే గిఫ్ట్ 38 పాయింట్స్ చూపిస్తుంది. అది ఎందుకు మైనస్ చూపిస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నైట్ యుఎస్ మార్కెట్ డౌన్ లో ఉన్నాయి. ఎన్విడియా రిజల్ట్స్ వచ్చినాయి, 4% పెరిగింది. నాస్డాక్ ప్లస్ లో వచ్చింది. ఓకే సార్. స్టిల్ గిఫ్ట్ 50 మైనస్ లో చూపిస్తుంది. అది నిజంగా అర్థమే కాదు అది ఎందుకు అట్లా మైనస్ లో ఉంటుందో. సో యాక్చువల్ గా అయితే పెరగాలి. 207 దగ్గర తీసుకుంది, 200 దగ్గర కట్ అవ్వలేదు. సో లాస్ట్ అంటే సిరీస్ అయిపోయి ఫస్ట్ డే లో పాజిటివ్ వస్తుంది అనుకుంటే నెగిటివ్ ఉంది. జనరల్ గా అప్పుడు ఏమనుకుంటావు, నెగిటివ్ సిరీస్ అనుకుంటావు. ఇది కానీ ఈ ఏదైనా మళ్ళీ తిరుగుతుందా అనుకుంటే మనీ వస్తుంది మార్కెట్ లోకి. దాదాపుగా ఆగస్ట్ 1 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 50,000 crores వచ్చింది ఎఫ్ఐ విషయంలో. కానీ మార్కెట్ పడుతుంది. అసలు అంటే మేజర్ హెవీ స్టాక్స్ అమ్ముతున్నారు, వీళ్ళేమో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంటున్నారు. ఇప్పుడు చూస్తే యుఎస్ ఫ్యూచర్స్ కూడా కొంచెం పర్వాలేదు, నైట్ దానికంటే పర్వాలేదు. బట్ నైట్ దానికంటే కొంచెం గిఫ్ట్ 38 పాయింట్స్ ప్లస్ కి వస్తుంది అనుకుంటే ఇంకా 38 పాయింట్స్ మైనస్ లో ఉంది. నో రీజన్ టు ఫాల్. మన మార్కెట్ నో రీజన్ టు ఫాల్. వాళ్ళంటే పెరిగినాయి కాబట్టి ఇది మనది ఆల్ టైమ్ హైకే ఇంకా దూరంగా ఉంటే ఇంకా ఇబ్బంది పడుతున్నాం. సో అంటే ఒక కాజ్ లేదు, దేర్ ఇస్ నో రీజన్. అది ఎందుకు పడుతుంది అనేది నిజంగా $1 million వస్తుంది. అసలు పడాల్సిన అవసరం లేదు, అంత పడాల్సిన పని. టెక్ కూడా బాగానే ఉంది, ఇవాళ పెరగచ్చు, మళ్ళీ ఇవాళ పాజిటివ్ క్లోజ్ అవ్వచ్చు. సో ఇవాళ 24,207, 200 to 24,300 రేంజ్ లో క్లోజ్ అవ్వచ్చు. పాజిటివ్ గానే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే కంటిన్యూస్ గా ఎక్కువ రోజులు మైనస్ లో ఉండటం అనేది ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్. సో ఇప్పుడు కొంచెం తీసుకోవాలి అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఈ రోజు ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలి. నిన్న ఒక రకంగా చూస్తే బుధవారం ఎక్స్పైరీ తర్వాత, సో దాని అనుగుణంగా ఉంటుంది కాబట్టి రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఇవాళ కొంచెం పాజిటివ్ నే క్లోజ్ అవ్వచ్చు, రేపు మళ్ళీ డౌన్ అవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వోలటాలిటీ ఆయన 60 కంట్రీస్ మీద ఫస్ట్ ఫేజ్ లైట్ గా ఇచ్చింది. ఆయన సివియర్ గా ఇస్తాను లేదు, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ సివియర్ గా ఉంటుందని చెప్తున్నాడు. ఆ సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మార్కెట్ క్రూడ్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ 86-90 ఉందండి. నిన్న నైట్ 88కి వెళ్ళింది, మళ్ళీ తగ్గింది. సో క్రూడ్ మనం చూడాల్సిందల్లా ఇవాళ క్రూడ్ తగ్గుతుందంటే మార్కెట్ మనకి ఓకే, క్రూడ్ తగ్గట్లేదు కొంచెం పెరుగుతుంది అనుకున్నప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్. రైట్ సార్, గుడ్ సజెషన్ సార్. సో దాని ప్రకారం సార్ మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళండి. సార్ చెప్పింది మీరు విన్నారు కదా. సో సార్ మరి ముందర కాలం తీసుకున్నాం సార్. అరుణ గారు గుంటూరు నుండి. మేడం గుడ్ మార్నింగ్. అరుణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ప్రభు గారు సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే మేడం. సార్ MON Q50 సార్. MON మోతిలాల్ ఓస్వాల్ Q50. మోతిలాలా? Q50 64% ప్రాఫిట్ లో ఉన్నాం సార్. ఉంచమంటారా, ఎక్విట్ అవ్వమంటారా?
పొద్దునే మంచి జోష్ ఇచ్చారు, పాజిటివ్ లో ఉన్నారు. Yes. 1040 ఉందండి, 2.8% ప్లస్ లో ఉంది. ఇది ఇంకా కొంచెం పెరగచ్చు. 1055 దాటితే 1100 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ట్రెండింగ్ అప్ ఉంది, కొంచెం ఆగండి. కొంచెం 1055 దాటితే కొంచెం నెక్స్ట్ టార్గెట్ రావచ్చు. ట్రెండింగ్ లో ఉంది. ఎస్ మ్యామ్, 1055 దాటితే సో 54% ఉంది, అది 58% కావచ్చు. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, బ్రహ్మరాంబ గారండి, గుడ్ మార్నింగ్ సార్. ముంజల్ ఆటో టార్గెట్ ప్రైస్ చెప్పండి, అలాగంటే హెరిటేజ్ ఫుడ్ టార్గెట్ ప్రైస్ చెప్పండి. ముంజల్ ఆటో అంటే 115 ఉందండి. Yes, sir. దాదాపు 2% పెరిగింది. ఇది కొంచెం 120 నుంచి డౌన్ అయి తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ Yes, sir. కొంచెం పెరిగితే 121 క్రాస్ అయితే 132 135 దాకా రావచ్చండి. సో ఇంత స్లోగా ఉంటుంది ఇది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుని అప్ సైడ్ 80 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. బట్ అప్పర్ సైడ్ కన్సల్టేషన్ ఎప్పుడైతే 121 క్రాస్ అయిందో నెక్స్ట్ లెగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, 135 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హెరిటేజ్ అన్నారు. Yes. హెరిటేజ్ ఫుడ్స్ వచ్చేసి మీకు 383 ఉందండి. ఎంత రేట్ లో కొన్నారు మూర్తి గారు? రేట్ చెప్పలేదు సార్, వాళ్ళు చెప్పలేదు, రేట్ చెప్పలేదు సార్ మనకి. టార్గెట్ ప్రైస్ అడిగారు అంతే, కొత్తగా అడిగినారు. మైనస్ లో ఉంది. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయిందండి 350 దగ్గర, కానీ కొంచెం స్లో ఉంది. స్లోగా మీకు 410 412 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరగచ్చు. అంతకు ముందు ఎక్కడంటే 500 ఎలక్షన్స్ అప్పుడు దాదాపుగా సెప్టెంబర్ 23 సెప్టెంబర్ 533 ఉంది. అంటే చిన్నగా ఆ లెవెల్, అంటే మీకు ఫస్ట్ ఈ లెవెల్ క్రాస్ అయినాక నెక్స్ట్ 460 దాచినాక 500, ఆ 500 ప్లస్ 533. అంటే అంత జోష్ కనపడట్లా స్లిప్ లో, చాలా స్లో ఉంది. మరి ఎలక్షన్ అప్పుడు మూవ్మెంట్ ఉంది కానీ తర్వాత మూవ్మెంట్ లేదు. ఎందుకనో కొంచెం చాలా మంది ఎలక్షన్స్ ముందు రిజల్ట్స్ వచ్చే ముందు కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ విపరీతంగా వోల్టైల్ బాగా పెరిగినప్పుడు తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఆ లెవెల్ రాట్లా, మళ్ళీ స్లో ఉంది. సో మేబీ రిజల్ట్స్ చూస్తే, ఒక్క నిమిషం రిజల్ట్స్ చూద్దామండి. రిజల్ట్స్ అయినా పర్లేదు. మార్చ్ క్వార్టర్ 1158 క్రోర్స్ అయితే జూన్ క్వార్టర్ 1338 క్రోర్స్. మార్జిన్స్ కూడా 10% పెరిగినాయి. సో బానే ఉంది. సో ఆపరేటింగ్ మార్జిన్స్ కానీ స్లో ఉంది. కొంచెం మనం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బానే ఉంటది. ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైమ్ టు 533 రావడానికి. అది కొంచెం చూడండి. సార్ కృష్ణకుమారి గారండి, మీన్ 1 minute సార్. కృష్ణకుమారి గారు ఒకటి అడిగారు, ఐపీఓ కోసం అడిగారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. 1 minute సార్. ఏమడిగారంటే హైటెక్ ఇంజనీరింగ్ ఐపీఓ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ దేనికి బాగుంటుంది సార్? ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిదండి జనరల్ గా, హైటెక్ ఇంజనీరింగ్. ఎందుకంటే ఆ కంపెనీస్ అన్ని కొంచెం కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటాయి. ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గెయిన్స్ అని కాకుండా ఇది లాంగ్ టర్మ్ కని పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఓకే సార్. స్వర్ణలత గారండి, స్టెరిలైట్ టెక్నాలజీస్ 646లో ఉన్నాయి, రాడికో ఖైతాను 454లో ఉన్నాయి. సో హోల్డ్ చేయాలా, అక్యూములేట్ చేసుకోవాలా? రాడికో ఖైతాన్ వచ్చేసి 4614.35% మైనస్. ఇది మీకు 3000 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. 4000 చేంజ్, 4500 అంటే ఒక్క నిమిషం 4732 18th ఆగస్ట్. అక్కడ నుంచి కొంచెం డౌన్ అవుతుంది. సో ఏదైనా మీకు 4500 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఈ లోపల సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. 5000 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. స్టెరిలైట్ టెక్నాలజీస్ అన్నారు 663 ఉంది, 1.7% ప్లస్ లో ఉంది. ఇది మీకు 500 దగ్గర బ్రేక్అవుట్ అయింది, 750 దాకా రావచ్చు. అప్ ట్రెండ్ లోనే ఉంది. 750 దగ్గర మళ్ళీ 753 క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లేదా 750 to 753 లెవెల్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనేది కొంచెం ఉంది. అక్కడ కొంచెం తగ్గచ్చు. సో రీట్రేస్మెంట్ కావచ్చు. ఎందుకంటే మీకు డౌన్ లెవెల్ లో కూడా 100 లో బ్రేక్ అయ్యి దాదాపుగా 500 దాకా వచ్చింది. 500 దగ్గర కన్సల్టేషన్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో నెక్స్ట్ లెవెల్ కన్సల్ట్ తీసుకొని ఆ 1000 వరకు వెళ్ళాలి. సో వెళ్తుందా లేదా, లేకపోతే రీట్రేస్మెంట్ అవుతుందా చూడాలి. ఎందుకంటే మనం ఒకసారి పెరుగుతుంది అనుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, రిజల్ట్స్ బాగా లేకపోవడం, లేదా కంపెనీ లేదని ఇది అవడం, అట్లాంటిది. అలాంటివి ఏం లేకుండా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ లో మీకు 4 digit కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఓకే సార్ అడపాలింగయ్య గారండి, ప్రెసిషన్ వైర్స్ ఎపెక్స్ ఫుడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పంటున్నారు. ప్రిసిషన్ 1 second. ప్రిసిషన్ వైర్స్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అంటే ఇది రొయ్యల్ ఇదండి అది. ఏపీఎక్స్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 382 ఉంది సార్ మూర్తి గారు. ఇది 1.7% మైనస్ లో ఉంది. మీకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది.
$400 అంటే మీకు దాదాపు 426 14th ఆగస్ట్ అక్కడి నుంచి డౌన్ అవుతుంది. ఎంత వరకు రావచ్చు అంటే మీకు 366 అంటే 360 వరకు ఛాన్స్ ఉందండి డౌన్ సైడ్. అక్కడ వరకు తీసుకొని సపోర్ట్ తీసుకోవాలి. 360 కట్ అయితే నెక్స్ట్ 350 వరకు ఉంది. సో ఈ లెవెల్లో 360 to 350 దగ్గర ఎక్కడ వచ్చాడో సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయినప్పుడు మీకు 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రివర్స్ అవుతుందా లేదా చూడాలి, లేదా ఆ డౌన్ కట్ అయితే మనకి ఇంకా కిందకు ఉంది. సో 263 అబ్బో నెక్స్ట్ లెవెల్ 263 బాగా డౌన్ ఉంది. సో అంతవరకు రాకపోవచ్చు, మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిసిషన్ వైర్స్ అన్నారు కదా, 432 ఉంది. ఇది 5% పెరిగింది సార్. ఇది కంపెనీ మీకు ఇది 400 1 సెకండ్ 381 దగ్గర 4th ఆగస్ట్ బ్రేక్అవుట్ అయింది. సో మళ్ళీ మీకు 515 దాకా రావచ్చండి. హోల్డ్ చేసుకోండి, ఇది బాగానే ఉంది. సార్ కృష్ణకుమార్ గారు అడుగుతున్నారండి, NCC 201 లో ఎవరేజ్ ప్రైస్ ఉంది, ఏం చేయమంటారు? హోల్డ్ చేయమంటారా, ఏం చేయమంటారు? 201 అంటే టైం పడుతుందండి. మీకు ఇమ్మీడియట్ గా అంత స్పీడ్ ఏం కనపడలేదు. డౌన్ ట్రెండ్ 0.75% మైనస్ లో ఉంది. డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది. 163 క్రాస్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ ఉంది. అది కూడా హైలో మీరు ఉన్న రేట్ హై అక్కడ దాకే ఉంది. ఆ లెవెల్ వరకు అక్కడి నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ దగ్గరికి వచ్చినా ఎగ్జిట్ అయిపోండి. లాస్ట్ తక్కువ ఉన్నా ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే మూవ్మెంట్ తక్కువ ఉంది. సార్ కాల్స్ అండి. శ్రీమన్నారాయణ గారు ఒంగోలు నుండి. సార్ గుడ్ మార్నింగ్. ప్రభు గారు, మీ ఇద్దరికి నమస్కారాలు. నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే. 3 స్టాక్స్ NBCC రేట్ లో తీసుకోవచ్చా? తర్వాత నెక్స్ట్ CMPDI సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, ఈ రేట్ లో తీసుకోవచ్చా? EPL మొత్తం 3 ఫ్రెష్ సార్. NBCC, CMTDI, ECL, EPL, SL Propack Limited, EPL. సార్ వాయిస్ క్లియర్ లేదు. మూర్తి గారు మీరు చెప్పండి. చెప్పనా సార్? NBCC అండి. NBCC ఓకే. సెకండ్ వన్ సార్ CMTDI. CMTDI సెంట్రల్ మిషన్ టూల్ డెవలప్మెంట్ అని చెప్పారు ఆయన. సార్ ఇంకోటి చూడండి, EPL. మొత్తం పేరు చెప్తారా సార్? శివనాథ్ గారు CMTDI చెప్తారా మొత్తం? CMPDI సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. మైన్స్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. థర్డ్ వన్ సార్ EPL, SL Propack Limited, Propack. E for East. ఓకే. Propack అండి, రెండు మధ్యలో P అంటే. SL ఓకే సార్. ఈ 3 తీసుకోవచ్చా ఫ్రెష్ బై? సార్ చెప్తారు సార్. ఓకే. SL Propack 1 సెకండ్. ఓకే. ఇది సెంట్రల్ మైనింగ్ ప్లానింగ్ డిజైన్ వచ్చేసి 232 ఉందండి. 0.6% మైనస్ లో ఉంది సార్. ఇది CMPDI ఆఫ్ supports and services across the entire spectrum of coal and mineral exploration, మైనింగ్ సంబంధించింది ప్లానింగ్ అండ్ డిజైన్. సో ఇది కొంచెం డౌన్ సైడే ఉంది సార్. 280 నుంచి తగ్గుతోంది, ఇంకా కొంచెం 220 వరకు రావచ్చు. ప్రెసెంట్ అయితే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. కొంచెం ఆల్రెడీ ఉంటే కనుక మీకు మన ఇంకా డౌన్ అవుతుంది కాబట్టి యావరేజ్ చేసుకోవటానికన్నా కొంచెం ఆగాలి. NBCC అన్నారు 89 ఉంది సార్. ఇది 0.32% మైనస్ లో ఉంది. ఇది కూడా కొంచెం 110 నుంచి డౌన్ అవుతుంది. మీరు ఏదైనా 94, 95 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. 110 దాకా రావచ్చు. అది లాంగ్ టర్మ్ లో మీరు చూసుకుంటే 120 దాకా ఉంది. NBCC మూవ్మెంట్ తక్కువే సార్. కొంచెం అంత ఫాస్ట్ గా మూవ్మెంట్ రాదు, కొంచెం స్లోనే ఉంటుంది. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు అంత జూన్ క్వార్టర్ 2262 హాఫ్ ఆఫ్ ద సేల్స్ ఏది 4560 మార్చ్. సో ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 50% తగ్గినాయి. సార్ రీజన్ ఇంత తగ్గటం ఏంటి? మెయిన్ ఇంకా డౌన్ అవుతుంది సార్, ఇంకా డౌన్ అవ్వచ్చు. సో కొంచెం డీప్ డైవ్ చేయాలి దీంట్లో. అండ్ 50% తగ్గిపోయింది. కోల్ అండ్ మైనింగ్ 50% తగ్గింది. సో డెఫినెట్ గా తగ్గుద్ది, కొంచెం డౌన్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. EPL Propack. EPL Propack వచ్చేసి మీకు ఇది కన్సాలిడేషన్ నడుస్తుందండి. ఇది కూడా కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి. కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. డౌన్ అవ్వట్లేదు కానీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, కానీ కొంచెం కన్సాలిడేషన్ ఇంకా టైం పట్టచ్చు. రైట్ సార్, ఆగండి. ఎస్ సార్ ఓకే. రైట్ సార్. ప్రసాద్ గారండి, విశాఖపట్నం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. రఘు గారికి కూడా నమస్తే అండి. సార్ నమస్తే అండి. నా దగ్గర కెల్టన్ టెక్ 21 లో ఉన్నా సార్. కెల్టన్ టెక్ సొల్యూషన్స్. ఓకే. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 46.
ఏదండి? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్. ఓకే, తర్వాత సార్? అంతేనంటే రైట్ సార్, రైట్. కెల్టెన్ టెక్ సొల్యూషన్స్ ₹13.50 ఉంది సార్. ఇది ఈఆర్పి అండ్ ఐటీ సర్వీసెస్ కి సంబంధించింది. జనరల్ గా ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ముప్పడిగా ప్రాజెక్టులు వచ్చి అవి కూడా కంప్లీట్ అయ్యేది. అంటే అక్రాస్ ఉంది, గ్లోబల్, యుఎస్, యూరోప్ లో కూడా ఉంది, వేరే వేరే కంట్రీస్ కూడా, ఎక్కువ కంట్రీస్ లో కూడా, ఏషియా పసిఫిక్ దాంట్లో కూడా ఉంది. 1800 మంది ఎంప్లాయీస్. గుడ్ కంపెనీ, ఏం డౌట్ లేదు. బట్ ఏ మీద ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్తున్నారా అనేది ఇంకా ఇంకా ఇది లేదు. అది కనుక ఏ ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్తే ఇలాంటి కంపెనీలన్నీ పెరుగుతాయి. అది గ్రోత్ ఎలా ఉంది, చిన్న చిన్నగా వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం అయితే డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది, ఇంకా మూవ్మెంట్ ఏం లేదు దీంట్లో. ఇలాంటి కంపెనీ నేను అదే అంటున్నా, చిన్న చిన్న కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్లే కంపెనీస్, వాళ్ళు ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో లేవా, నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ ఏంటి అనేది చూస్తే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. 314 crores, 316 crores, చిన్న కంపెనీ. సో డెఫినెట్ గా కొంచెం ట్రాక్ ఉండాలండి. ఇంకా 1 year 2 years చూస్తే గానీ దీనికి మూవ్మెంట్స్ రావు. సో ఇప్పుడే, ఎందుకంటే చిన్న కంపెనీ కాబట్టి ₹13 ఉంది కదా, హోల్డ్ చేయండి. ఏదైనా మంచి డైరెక్షన్ వచ్చినప్పుడు, మంచి క్యాటలిస్ట్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది, అదే చూడాలి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నారు, 69 ఉంది, 0.68% మైనస్ ఉందండి. మీకు 73, 72, 73 నుంచి పడుతుంది. 1, 2, 3, 4, 5 5 టైమ్స్ అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్, అక్కడ కన్సల్టేషన్ డౌన్ సైడ్ అవుతుంది. 65 దాకా రావచ్చు. 65 దగ్గరికి వచ్చి మళ్ళీ, అంటే లాంగ్ బ్యాంకులు పెరిగినప్పుడు మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయింది. చిన్న చిన్న బ్యాంకులు మెర్జ్ అవడం అవన్నీ స్టార్ట్ అయింది. సో తొందరలోనే మీకు న్యూస్ కూడా వస్తుంది. ఈ ఉజ్జీవన్ కూడా మరి వేరే బ్యాంక్ లో అవుతా, లేకపోతే వేరే బ్యాంక్ వచ్చి ఉజ్జీవన్ లో అవుతుందా? ప్రైవేట్ 2-3 ఉంటాయి, గవర్నమెంట్ 2-3 ఉంటాయి. సేమ్ అవి ఎన్ని ఉంటాయి అవే ఉంటాయి. సో దాని ప్రకారంగా ప్లానింగ్ జరుగుతుంది. చిన్న చిన్నగా మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అప్పటికి మనకి బాగానే ఉండొచ్చు. ఏదైనా మర్జింగ్ ప్రాసెస్ లో ఆ రేషియో చూసుకున్నా కొంచెం బాగానే ఉండొచ్చు. ఆ లెక్కన లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది మనకి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇస్ గుడ్ బ్యాంక్, నో డౌట్. ఎస్ సార్, రైట్ అండి. సార్ ప్రభు గారు, డోంట్ గో అవే సార్, విల్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్. ఇప్పుడు ఒక బ్రేక్ ప్లీజ్. ప్రభు గారు, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. చాట్ బాక్స్ అండి. స్వర్ణలత, కెన్ ఐ బై పీవీపీ వెంచర్స్ ఇన్ కరెంట్ లెవెల్స్? పీవీపీ వెంచర్స్ 56 ఉందండి, 10% సీలింగ్ నిన్న. సో అంటే 30 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. సో 90 వరకు ఉంది. ఇక్కడ కొనుక్కున్నా 90 వరకు పెట్టుకోవచ్చు. వాళ్ళు కొనుక్కోండి, పర్లేదు, బాగానే ఉంది. రిజల్ట్స్ కూడా చూద్దాం ఒకసారి. రిజల్ట్స్ కూడా పర్వాలేదు, 46 crores, 41 crores. చిన్న కంపెనీ, చిన్న చిన్నగా కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది దీంట్లో. సో కొనుక్కోవచ్చు అండి, కొనుక్కోండి. రైట్. అడపా శ్రీనివాసరావు గారండి, ఓరియంట్ ఎలక్ట్రికల్ అండ్ వెలియంట్ ఓఆర్జీ ఎంటర్ప్రైజ్ చెప్తారా? ఓరియంట్ ఎలక్ట్రిక్ అండ్ రెండోది ఏంటండి? VALIANTORG. వెల్లెంట్ ఆర్గానిక్స్. 297 ఉంది సార్. ఇది 1.6% ప్లస్ లో ఉంది. స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫార్మా ఇంటర్మీడియట్స్. ఇది ఫార్మాకి సంబంధించింది. మీకు 341 13th ఆగస్ట్ అక్కడి నుంచి తీసుకొని డౌన్ అయింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ 301 క్రాస్ అయినప్పుడు మీకు 410 దాకా ఉందండి. ఫార్మా సెక్టర్ ఇంకా పెరుగుతున్నప్పుడు ఇంకా పెరిగే ఛాన్సే ఉంది. ఇంటర్మీడియట్స్ కూడా ఉన్నాయి దీనికి, అందుకని బాగానే పెరుగుతుంది. ఫ్రెష్ బయింగ్ గానే చేసుకోండి, పర్వాలేదు. సార్ చిట్టూరామ్ గారండి, పూర్వ అండ్ డిఎస్ఎస్ఎల్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. పూర్వాంకర అంటే పూర్వాంకర పూర్తి పేరు, అది రాయలేదు. పూర్వాంకర లిమిటెడ్ అండి. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించింది. 219 ఉంది, 0.4% ప్లస్ లో ఉంది. ఇది మీకు బ్రేక్అవుట్ అయింది. మీకు 245, 248 దాకా ఛాన్స్ ఉందండి. ఇక్కడ కొనుక్కున్న అక్కడ వరకు చూడొచ్చు. ఆ లెవెల్ వచ్చినప్పుడు నెక్స్ట్, ఎందుకంటే ఆ రీసెంట్ హై అది క్రాస్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది మీరు అప్ ట్రెండే ఉందండి, ఇది కూడా కొనుక్కోవచ్చు. డిఎస్ఎస్ఎల్, డి ఫర్ ఢిల్లీ, డిఎస్ఎస్ఎల్. డైనకామ్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో ఇది 1074 ఉంది సార్. ఇది 0.14% మైనస్ లో ఉంది. ఐటీకి సంబంధించిన రిలేటెడ్ యాక్టివిటీకి సంబంధించింది. ఇది మీకు 1800 చేంజ్ అనుకోండి. అక్కడి నుంచి డౌన్ అవుతుంది, 1000 వరకు రావచ్చు. డౌన్ ట్రెండే ఉంది. అక్కడి నుంచి కన్సిస్టెంట్ గా పడుతూనే ఉంది. డౌన్ బాగా పడింది కదా. మీకు కొంచెం రిజల్ట్స్ చూస్తే రిజల్ట్స్ బాగా తగ్గినాయి. జూన్ క్వార్టర్ దట్స్ ద రీజన్ అనుకోండి. నెక్స్ట్ 2 quarters చూస్తే కానీ మళ్ళీ కొంచెం దీని డైరెక్షన్ తెలియదు.
సో ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది, 1000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్ సార్. ప్రసన్న గారు అడుగుతున్నారండి, సెయింట్ అదర్ ఎనర్జీ ఫ్రెష్ ఎంటర్ప్రైజ్ చెప్పండి అంటున్నారు. సెయింట్ అండ్ Ather ఎథర్ Energy. ఎనర్జీ ఎథర్ ఎనర్జీ వచ్చేసి 1495 అండి, 3.83% ప్లస్ లో ఉందండి. ఇది మీకు మంచిగానే బ్రేక్అవుట్ అయింది. 800 702 దగ్గర 11th March 26 అక్కడ బ్రేక్అవుట్ అయింది. 1600 దాకా వస్తుందని ఇదివరకు కూడా అనుకున్నాం మన పాత దాంట్లో. అది దాదాపుగా దగ్గరగా వస్తుంది. 1630 కనుక క్రాస్ అయితే 1900 వరకు ఉందండి నెక్స్ట్ రెసిస్టెన్స్, అంతవరకు వెళ్ళొచ్చు. అంటే సేల్స్ కూడా కొంచెం పెరగాలి, పెరిగితే అప్పుడు కొంచెం కన్సిస్టెంట్ గ్రోత్ అనుకుంటే వస్తుంది. మీకు సేల్స్ కూడా 1217 crores 1175 crores జూన్ క్వార్టర్ బానే ఉంది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అది బాగా తగ్గించుకున్నారు. అంతకు ముందు ఎక్కువ ఉంది, మైనస్ లో నుంచి తగ్గిందండి. సో దట్స్ ద రీజన్. కొంచెం అంటే అదర్ ఓవర్ హెడ్స్ అన్ని తగ్గించుకుంటున్నట్టున్నారు. సో అవన్నీ క్లియర్ అయిపోతే ఏది అంత క్లియరెన్స్ ఉంది అనుకోండి, ఏమి అప్పులు ఏం లేవు అనుకోండి, మార్క్ అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో దట్స్ థింగ్. ఇంకా 51% ఉంది, అది కూడా క్లియర్ అయిపోతే ముందుకు వెళ్ళిపోతుంది. కుపిట్ 284 లో ఉందిట. మరి ప్రసన్న గారు అడుగుతున్నారు, యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఆ సిఎంట్ 1048 ఉందండి. చెప్తాను సార్, చెప్తాను. 7% ప్లస్ లో ఉంది. బ్రేక్అవుట్ అయింది సార్ 1000 దగ్గర మూర్తి గారు. ఇది 1200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అంతవరకు చూడండి. తర్వాత కిపిడ్ అన్నారు, కిపిడ్ కూడా ఈ మధ్య బాగా పెరిగింది. మీకు 284.78%. మీకు ఎక్కడ 184 దగ్గర 27th March బ్రేక్అవుట్ అయింది. కన్సిస్టెంట్ గా మనం 200 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు 300 దాకా వస్తుంది అనుకున్నాం. 300 వచ్చిందండి దాదాపుగా. సో 301 క్రాస్ అయితే నెక్స్ట్ 415 దాకా ఉంది, అంతవరకు వెళ్ళొచ్చు. కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. తర్వాత అది శ్రావణి గారండి, లార్డ్స్ ఇంజనీరింగ్ ఫ్రెష్ ఎంటర్ప్రైజ్ చెప్తారా? లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ అది వచ్చేసి 88.5 3.24% ప్లస్ లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయిందండి జస్ట్. ఇది ఎంటర్ కావచ్చు అండి, 105 వరకు ఉంది, అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఎస్ సార్. కాలర్ అండి అశోక్ గారు నెల్లూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. అశోక్ జీ డ్రాప్ అయిందా? కాల్ డ్రాప్ అయింది. అశోక్ గారు సార్ ట్రై చేయండి సార్ ఈ లోపల. సో సార్ మళ్ళీ శ్రావణి గారు అడిగారండి, అలంబిక్ లిమిటెడ్ టార్గెట్ ప్రైస్ చెప్తారా? ALEMBIC. అలంబిక్ ఫార్మాకి సంబంధించింది. అలంబిక్ 98.7 అండి. ఇది ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్, పవర్ అసెట్స్ అన్ని ఉన్నాయి, డైవర్సిఫికేషన్ ఉంది. సో 4.27% ప్లస్ లో ఉంది. 91 దగ్గర బ్రేక్అవుట్ అయింది. మీకు 110 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే 110 దాకా, లేదు ఇక్కడ కొన్నా 110 దాకా చూడండి. ఎస్ సార్. సార్ శేఖర్ గారు అడుగుతున్నారండి, లలిత జ్యువెలర్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? గోల్డ్ పెరుగుతుందండి. ఈ మంత్ సెప్టెంబర్ మంత్ కూడా గోల్డ్ కొంచెం పెరగచ్చు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు September 29th ఫెడ్ మీటింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని చెప్పారు, హింట్ ఇచ్చాడు ఆయన. సో మధ్యలో ఏదన్నా మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగినా, జాబ్స్ డేటా ఇదైనా కొంచెం దాని ప్రకారంగా మారుస్తారు మళ్ళీ. ప్రెసెంట్ సిచ్యుయేషన్ అయితే నేను తగ్గిస్తాను అనేది కొత్త ఆయన కెవిన్ వాష్ గారు చెప్పారు. సో డెఫినెట్ గా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అందుకనే గోల్డ్ కొంచెం పెరుగుతోంది. రీసెంట్ హై 165 అంటే 164 160 దాకా కొంచెం తగ్గింది. 165 క్రాస్ అయినప్పుడు హై ఎంత అండి మనకు? ఆల్ టైమ్ హై 180. అంటే చిన్నగా అంతవరకు వెళ్తుందా అంటే లాంగ్ టర్మ్ లో గోల్డ్ పాజిటివ్ ఉంది, షార్ట్ టర్మ్ కూడా పాజిటివ్ ఉంది. అది అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఈ పెరుగుతూనే ఉంటాయి కదా. 244 ఉంది లలిత జ్యువెలర్స్. ప్రస్తుతం అయితే 2.3% మైనస్ లో ఉంది. మీకు అంటే కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. గోల్డ్ కొంచెం ఇదవుతుంది కాబట్టి కొంచెం పెరగచ్చే ఛాన్స్ ఉంది కమింగ్ మంత్ లో కూడా. ఎస్ సార్, బంగారం లాంటి వార్త చెప్పారు. సో మరి కాలం తీసుకుందాం. అశోక్ గారు లైన్లోకి వచ్చారు. అశోక్ గారు గుడ్ మార్నింగ్, నెల్లూరు నుండి. JK 415 లో కొన్నాను, పెరిగే ఛాన్స్ ఉన్నాయి సార్. 415 లో కొన్నాను. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. JK టైల్స్ సార్, JK టైల్స్ 415 లో కొన్నారట, ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. JK టైల్స్ 384 ఉంది సార్, 0.76%. అంటే కన్సల్టేషన్ నడుస్తుంది సార్. దాదాపుగా మీకు మార్చి నుంచి అదే కన్సల్టేషన్, పెద్ద మూవ్మెంట్ లో ఒక 50-60 పాయింట్స్. ఎప్పుడైతే మీకు 410 క్రాస్ అవుతుందో హై చూసుకోండి, మధ్యలో ఎక్కడ ఇది లేదు. 410 క్రాస్ అంటే ఏంటంటే మంచి న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు 600 వరకు పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. ఎందుకంటే పడట్లేదు, అది గమనించండి. కన్సల్టేషన్ లో ఉంది. కొన్ని స్క్రిప్ట్లు అంటే పైనుంచి 600 నుంచి పడింది, ఈ లెవెల్లో 400 లెవెల్లో కన్సల్టేషన్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. అశోక్ గారు అదండి సూచన.
సో సార్ ప్రభు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సో మెనీ కాల్స్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.